తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాము. ఈ మాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని పదే పదే చెప్పుకునే తెరాస గురించి. టీఆర్ఎస్ ను అంత మాట అన్నది ఎవరంటే ఆ పార్టీ అధినేత 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూతురే. కల్వకుంట్ల కవితగా అందరికీ తెలిసిన కేసీఆర్ బిడ్డ కోపంగా ఒకంత ఆక్రోశంతో చాలా బాధతో తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ వేదికగా సాక్షిగా ఈ మాటలు అన్నారు. ఏడ్పును ఆపుకుంటూ కన్నీరును తుడుచుకుంటూ తెరాస పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు నన్ను కక్షగట్టి పార్టీ నుండి వెళ్లగొట్టారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంతా కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉన్నదని విమర్శించిన తెరాస పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక అదే కాంట్రాక్ట్ వ్యవస్థను కొనసాగించారు. తెరాస ప్రభుత్వంలో ధర్నా చౌక్ రద్దు లాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నేను ప్రశ్నించాను అని అన్నారు. అలాగే సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్ బిల్డింగ్లు వర్షాలు వస్తే నీటిలో మునిగిపోవడం ఎంత అవినీతితో పనులు జరిగాయో అని చెప్పడానికి సరైన సాక్ష్యాలు అని అన్నారు. ఎమ్మెల్సీ పోస్ట్ కు తన రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాలని స్పీకర్ కి అప్పీల్ చేస్తూ తాను ఇప్పుడు వెళ్లిపోయినా త్వరలో కొత్త శక్తితో ప్రజల మద్దతుతో తిరిగి చట్టసభల్లోకి వచ్చి తన సత్తా చాటిస్తానని అన్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.